హాయ్ నవతేజ. హాయ్ మహేష్. హాయ్, ఎలా ఉన్నావు? ఫైన్. ఒకసారి నీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇవ్వవా? సెల్ఫ్ ఇంట్రడక్షన్ అంటే ఓకే, నేను ప్రస్తుతానికి అయితే కాగ్నిజెంట్ కంపెనీలో జాబ్ PhD ప్రోగ్రామ్ అనలిస్ట్ ట్రైనీగా చేస్తున్నాను. నేను వర్క్ చేసే టెక్నాలజీ వచ్చేసి జావా ప్లస్ స్పార్క్. రీసెంట్గా 2021లో పాస్ అవుట్ అయ్యాను మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి, కంప్యూటర్ సైన్స్ డిపార్ట్మెంట్. ఆఫ్టర్ జాయినింగ్ కాగ్నిజెంట్ ఎలా ఉంది లైఫ్? అండ్ మీకు ట్రైనింగ్ ఎన్ని మంత్స్ ఇచ్చారు అండ్ ప్రాజెక్ట్ ఎప్పుడు అలోకేట్ అయ్యారు? కొంతమంది ఆఫర్ లెటర్ వెంటనే వస్తుంది, కానీ జాయినింగ్ లెటర్ మాత్రం చాలా లేట్ గా వస్తుంది. ఓకే, మీరు ఆ ప్రాబ్లం ఏమైనా ఫేస్ చేశారు? కాగ్నిజెంట్ సెలెక్ట్ అని చెప్పేసి ఆల్మోస్ట్ మార్చ్ ఆర్ ఏప్రిల్లో నాకు తెలిసింది. రైట్ ఆఫ్టర్ అంటే నేను చాలా చూసాను. కొంతమందికి ఏమన్నారంటే మాకు CSD ప్లస్ ఇంటర్న్షిప్ ఉంటుందని చెప్పారు. నేను చాలా వెయిట్ చేశాను, నాకు CSD వస్తుందా ఇంటర్న్షిప్ వస్తుందా అని నాకు తెలియదు. జాయినింగ్ లెటర్ కోసం ఆ రోజు మెయిల్ చెక్ చేసుకున్నాను. బీటెక్ కూడా అయిపోయింది. జూన్ ఎండింగ్ కావచ్చు, జూన్ ఎండింగ్ కి జాయినింగ్ లెటర్ వచ్చింది. July 19th జాయినింగ్ లెటర్ ఉంటుంది. ఫుల్ టైమ్ ఎంప్లాయీ, CSD లేదు, ఇంటర్న్షిప్ లేదు. మీకు జాయినింగ్ లెటర్ ఎప్పుడు ఇస్తుందంటే వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ బట్టి, వాళ్ళ ఫేసెస్ బట్టి వాళ్ళు రిలీజ్ చేస్తూ ఉంటారు అన్నమాట. ఒక నెక్స్ట్ మంత్ లో మాకు ఇంతమంది రిసోర్సెస్ కావాలని చెప్పేసి ఉంటే దే విల్ రిలీజ్ జాయినింగ్ లెటర్స్. సో అప్పుడు అంటే వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇవ్వాలి కదా, అలా వాళ్ళు ప్లాన్ చేసుకొని ఇస్తారు. మీకు కంపల్సరీ మీకు ఆఫర్ లెటర్ వచ్చిందంటే కంపల్సరీ యూ విల్ గెట్ ద జాయినింగ్ లెటర్ ఫర్ షూర్. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళ రిక్వైర్మెంట్స్ చూసుకొని వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి కాబట్టి ఇట్ విల్ టేక్ సమ్ టైం. తర్వాత మీరు కాగ్నిజెంట్ జాయిన్ అయిన తర్వాత ఎలా ఉంది? ఇంతకు ముందు CSD అని కొన్ని ఇంటర్న్షిప్స్ ఉంటాయి, అవేం చేయలేదా మీరు? నేను జాయినింగ్ అవగా నాకేం చెప్పారంటే మీకు CSD ఇంటర్న్షిప్ కంపల్సరీ అని చెప్పారు, కానీ వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ ఉండడం బట్టి ఫుల్ టైమ్ ఎంప్లాయ్ డైట్ వితౌట్ ఇంటర్న్షిప్ అండ్ CSD తీసుకున్నారు. ఓకే, జాయినింగ్ అయిన తర్వాత ఎలా ఉంది కాగ్నిజెంట్ ట్రైనింగ్ అండ్ ప్రాజెక్ట్? ఫస్ట్ 1 year ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పారు. ఫస్ట్ 1 year ప్రొబేషన్ పీరియడ్ అని చెప్పారు. ఫస్ట్ 3 months ఏదైనా ఒక టెక్నాలజీ మీద కంపల్సరీ మిమ్మల్ని ట్రైన్ చేస్తారు. నాకైతే డిజిటల్ అనలిటిక్స్ మీద ట్రైన్ చేశారు, కానీ తర్వాత మళ్ళీ బిజినెస్ రిక్వైర్మెంట్ ఉండడం వల్ల ట్రైనింగ్ ఎక్స్టెండ్ చేసి PySpark మీద ట్రైనింగ్ ఇచ్చారు. దాని తర్వాత ఇప్పుడు ఆ ట్రైనింగ్ సరిపోయింది కాబట్టి ప్రాజెక్ట్ అలొకేషన్ జరిగింది. నేను జావా స్పార్క్ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇప్పుడు జావా స్పార్క్ మీద మళ్ళీ నాకు ట్రైనింగ్ జరుగుతుంది. సార్, ఇప్పుడు అందరికీ పెద్ద క్వశ్చన్ ఏంటంటే, మనం డొమైన్స్ ఉంటాయి, మనకి ఇష్టం వచ్చిన డొమైన్ సెలెక్ట్ చేసుకోవచ్చా కాగ్నిజెంట్ జాయిన్ అయిన తర్వాత? లేదు. ఎలా ఉంటుంది డొమైన్ అలొకేషన్? డొమైన్ అలొకేషన్ అంటే వాళ్ళ కంపల్సరీ ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ బిజినెస్ రిక్వైర్మెంట్. వాళ్ళ బిజినెస్ రిక్వైర్మెంట్ ని బట్టి మీకు డొమైన్ అలొకేషన్ ఉంటుంది. లైక్ సపోజ్ ఒక 4-5 months లో వాళ్ళ ఒక టెక్నాలజీ మీద వాళ్ళకు ప్రాజెక్ట్ ఉంది అని తెలిస్తే మిమ్మల్ని అదే టెక్నాలజీ మీద వాళ్ళు కూడా ట్రైన్ చేస్తారు. తర్వాత మీరు మీకు అంటే వాళ్ళు అందులో జాయిన్ అయ్యి మీరు ప్యారలల్ గా మీకు నచ్చిన టెక్నాలజీ మీద మీరు వర్క్ చేయండి. మీకు కంపల్సరీ ఆపర్చునిటీస్ ఉంటాయి అందులో. ఎంత పెద్ద MNC అయినాడు దే డోంట్ హ్యాండిల్ ఎ సింగిల్ ప్రాజెక్ట్, రైట్? మల్టిపుల్ ప్రాజెక్ట్స్ హ్యాండిల్ చేస్తారు కాబట్టి మీకు ఆ మల్టిపుల్ ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వస్తే వాళ్ళే మీరు ఎప్పుడప్పుడు మీ కంపెనీలో కూడా మీ రెజ్యూమ్ అప్డేట్ చేసుకుంటూ ఉండాలి. ఆ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఇఫ్ యువర్ ప్రొఫైల్ మ్యాచెస్ దేర్ రిక్వైర్మెంట్ దే విల్ కాల్ ఫర్ షూర్. నేను చెప్పాలనుకుంటే రీసెంట్ మా టీమ్ లో కూడా ఒక ఆమె వేరే ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తుంది, కానీ ఆమె బ్యాక్గ్రౌండ్ వచ్చేసి జావా. సో ఆమె స్విచ్ కొట్టుకుంది జావా టెక్నాలజీ. షీఈస్ వర్కింగ్ ఇన్ అవర్ టీమ్. చేసే ఛాన్స్ ఉందంటారు స్విచ్ అవే? కానీ కంపల్సరీ నేనే పోయి సెలెక్ట్ చేసుకుంటా అంటే దట్స్ నాట్ పాసిబుల్. అంటే నేను నా డేటా సైన్స్ డేటా సైన్స్ లో నన్ను తీసుకుంటే అలా తీసుకోరు. యూ నీడ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ డేటా సైన్స్. మీ సర్టిఫికేషన్స్ ఉంటే నాకు సర్టిఫికేషన్స్ ఉన్నాయి, ఐఎమ్ కేపబుల్ అని చెప్పి మీరు ప్రూవ్ చేసుకుంటే మిమ్మల్ని ఛాన్స్ దట్ యూ క్యాన్ స్విచ్ టు దట్ స్ట్రీమ్. మీరు కరెంట్ గా ప్రాజెక్ట్ లో ఉన్నారా? ప్రాజెక్ట్ అలొకేట్ అయింది మొన్న రీసెంట్ గా అలొకేట్ అయింది ప్రాజెక్ట్. థ్యాంక్ యూ నవతేజ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మహేష్.